ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ కే తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, మీరు ఒక వర్డ్ ఫ్రేజ్ యూస్ చేస్తారు కదా, ఆస్క్, బిలీవ్, రిసీవ్. విశ్వాంతో మాట్లాడుతూ అన్నట్టు మీరు అడుగుతూ ఉంటారు. ఏంటి దానికి అర్థం? అలాగే ఎలా పనిచేస్తుంది? ప్రతి ఒక్కరు సంకల్పం, ఈ వరల్డ్లో ప్రతిదీ సంకల్పంతో నడుస్తుంది. సో నువ్వు ఏదైనా అడుగు, విశ్వం వెయిట్ చేస్తుంది. నువ్వేం అడుగుతావో నీకు ఇవ్వాలి. నువ్వు ఏదైనా అడుగు, అది మేనిఫెస్ట్ అవ్వాల్సిందే. నాకు ఇది కావాలి అని ఫస్ట్ నీకు తెలిసినప్పుడు, నువ్వు దానికి ఆ థాట్ ఇచ్చినప్పుడు, నీకు అది ఆస్క్, యూ రిసీవ్. ఇప్పుడు మనకి అడగందైన అమ్మ అన్నం కూడా పెట్టదంటారు. నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే, నేనేం అడగను దేవుణ్ణి, గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటాము, స్వామి దర్శనం, ఆ దర్శనం, ఈ దర్శనం చేసుకుంటాం, ఎన్నో సాధనలు చేస్తాం. కానీ దేవుడికే తెలుసు నాకేం కావాలి అనుకుంటాం. కానీ దేవుడికి నువ్వు అడగాలి. అడగకపోతే ఎలా తెలుస్తుంది? ఎందుకు నేను అడగమని చెప్తాను అంటే, నీ యొక్క థాట్స్, నీ యొక్క వైబ్రేషన్స్, దాన్ని బట్టే కదా నువ్వు మేనిఫెస్ట్ చేసేది. నువ్వు నెగిటివ్ థాట్స్లో ఉండి, నెగిటివ్ ఆలోచనలో ఉండి, దేవుడికే తెలుసు, దేవుడే నాకు ఇస్తాడు అని అన్నప్పుడు, నువ్వు లో వైబ్రేషన్స్లో ఉండి అలా వైబ్రేట్ చేసుకుంటా దేవుడే నాకు ఇస్తాడంటే ఎట్లా వస్తుంది? నీ యొక్క వైబ్రేషన్స్ బట్టే విశ్వం నుంచి నీకు ఏదన్నా వస్తుంది. నువ్వు లో వైబ్రేషన్స్లో ఉంటే లో ఎనర్జీ, నువ్వేది మేనిఫెస్ట్ చేయలేవు. హయ్యర్ వైబ్రేషన్స్ అంటే ఏంటి? లవ్, పీస్, జాయ్. ఎప్పుడు లవ్, పీస్, జాయ్ ఈజ్ ద కీ. జాయ్లో నువ్వు ఉన్నప్పుడే ఏదైనా మేనిఫెస్ట్ చేస్తాం. డబ్బు కావాలా? హ్యాపీగా ఉన్నప్పుడే నీకు డబ్బు వస్తుంది. టెన్షన్ వస్తుందా లేదా ఆ టైం అంతా ఆపేసి ఏదైనా మెడిటేషన్ చేయండి. డివైన్ హీలింగ్ మెడిటేషన్ ఒకటి ఇస్తాను, అది చేయండి. అది చేస్తుంటే ఆటోమేటిక్గా జాయ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. జాయ్, పీస్ అండ్ లవ్, ఈ 3 స్టేట్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఒకటి ఏంటంటే ఆస్క్. నువ్వు అడిగావు, నీకు కావాల్సింది నువ్వు అడిగావు, నాకు ఇది కావాలి అని. రిసీవ్, యూనివర్స్కి వెళ్ళిపోయింది మెసేజ్, కంపల్సరీ యూనివర్స్ ఇస్తుంది. సో దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది మైండ్లో. ఇది వెళ్ళిపోతుంది, అది వస్తుంది అనేది కూడా మీకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. బట్ బిలీవ్ అనే ఒక పెద్ద గ్యాప్ ఉంటుంది. ఈ బిలీవ్ అనేది ఏంటంటే నమ్మకాలు. బిలీవ్ అనే వర్డ్ అంటే ఏంటంటే నమ్మకాలు. చిన్నప్పటి నుంచి నువ్వు ఏం నమ్మావు? నీ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు గురించి ఏం నమ్మావు? డబ్బు కష్టపడితే రావచ్చు అని నమ్మావా? లేకపోతే ప్రేమ గురించి ఏం నమ్మావు? ప్రేమించకూడదు, ఎవరిని మోసపడతారు అని నమ్మావా? లేకపోతే ప్రేమించేస్తే సక్సెస్ అవ్వరు అనేది నమ్మావా? లేకపోతే బిజినెస్ చేస్తే సక్సెస్గా ఉండదు, జాబ్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే నేను సక్సెస్ఫుల్గా ఉంటానని నమ్మావా? ఇది నమ్మకం. ఈ బిలీఫ్స్ ఏమవుతాయి అంటే, నమ్మకాన్ని నేను బిలీఫ్స్ అని చెప్తున్నాను. సో ఈ బిలీఫ్ నీకు చిన్నప్పటి నుంచి పడిపోయింది. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్ మధ్యలో ఈ బిలీఫ్ పెద్దగా ఉంది. ఈ బిలీఫ్ చిన్నప్పటి నుంచి నీ బిలీఫ్స్ ఏమవుతుందంటే స్ట్రాంగ్గా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి పడేస్తాయి సబ్కాన్షియస్ మైండ్లో. ఈ ప్రోగ్రామ్స్ వల్ల నాకు ఇది కావాలి, ఎందుకు ఇది కావట్లేదు, ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు ఇంత పెయిన్ వస్తుంది, ఇంతవరకు వెళ్తున్నాను, అక్కడికి వచ్చి కింద పడుతున్నాను. ఈ బిలీఫ్ సిస్టమ్. సో నీ బిలీఫ్స్ ఏంటి? నా చైల్డ్హుడ్ బిలీఫ్స్ ఏంటి? ఎక్కడ నుంచి రూట్ కాజ్? ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు? నేను చిన్నప్పుడు డబ్బు విషయంలో ఏమేమి నాకు నెగిటివ్ ఉన్నాయి, లేకపోతే ప్రేమ విషయంలో నాకు ఏమేమి నెగిటివ్ ఉన్నాయి, ఎవరెవరు మా ఫ్యామిలీలో లవ్ గురించి బాధపడి స్ట్రగుల్ అయిన వాళ్ళు నేను చూశాను నా సరౌండింగ్లో. చిన్నప్పటి నుంచి ఏం విన్నాను? లవ్ అంటే లవ్ వద్దు, లవ్ వేస్ట్, లవ్ అనేది చేయకూడదు, చేస్తే సక్సెస్ అవ్వలేరు, లేకపోతే ఎవరిని ప్రేమించకూడదు, ఈగోతో ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు. చాలామంది మెన్కి ఇది నేర్పిస్తారు, నరిష్ చేసి పెంచుతారు. నువ్వు ఇలాగే ఉండాలి అని నేర్పిస్తారు. ఎందుకంటే ఫాదర్ చూస్తారు, పేరెంట్స్ని చూస్తారు, ఆహా వీళ్ళు ఇలాగే ఉన్నారా, సో నేను కూడా ఇలాగే ఉండాలి. మెన్ ఈగో ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? పేరెంట్స్ని చూస్తారు, ఫాదర్ ఈగో చూపిస్తున్నాడు, ఆ ఈగో అక్కడ వచ్చేస్తుంది వీళ్ళకి. పాస్ ఈగో అంటే సీరియస్నెస్గా ఉండడం, ఈగో అంటే ఏంటంటే అథారిటీగా ఉండడం, నా మాటే వినాలి. నాకు కొన్ని టైమ్స్లో ఏంటంటే, నువ్విస్తే నేను తీసుకుంటానా డబ్బు, నీ చేతిలో నేను డబ్బు తీసుకోను, కానీ విశ్వం అయితే నీకు డబ్బు ఇస్తుంది.
యూనివర్స్ నీకు డబ్బులు ఇస్తుంది, కానీ ఈ నా భార్య దగ్గర నేను డబ్బు తీసుకోను. నా భార్య దగ్గర నేను డబ్బు తీసుకుంటే ఈగో. కానీ విశ్వం ఇస్తున్నది, ఎవరిస్తున్నారు? నీ భార్య కాదు. డోంట్ సీ ద పర్సన్ ఇయర్. నువ్వు ఈగోతో దాన్ని స్టాప్ చేసావు డబ్బుని. ఇప్పుడు ఈగోతో నువ్వు ఇక్కడ స్టాప్ చేసినందుకు నీకు ఫ్యూచర్లో ఎన్ని చోట్ల స్టాప్ చేస్తారు తెలుసా? మనీకి చెవులు ఉంటాయి, అది వింటనే ఉంటుంది. ఆహా, నువ్వు ఇక్కడ స్టాప్ చేసావా, చూడు నీకు ఎలా చేస్తాను అంటది. నువ్వు ఈగో చూపించావా నాకు, నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నాకు ఈగో చూపించావా అంటది. మనీ ఆల్వేస్ స్పీక్స్ విత్ అస్. మనం తెలియదు, మనం మాట్లాడుతుంటాం మనీతో, తెలియకుండా అది మన మాటలు వింటూ ఉంటుంది. నువ్వు ఈగో చూపిస్తావా నా దగ్గర అని. సో ఈగో మనీ విషయంలో వచ్చు, లవ్ విషయంలో వచ్చు. ప్రేమ విషయంలో నువ్వు ఈగో చూపించావా, మళ్ళీ ఇంకా ప్రేమ దొరకదు. ఆ లోన్లీనెస్ని తట్టుకోలేకపోతారు అనమాట. ఎలా చూపిస్తుందంటే విశ్వము, నేను ప్రేమ లవ్ అనే ఎనర్జీని నేను నీ దగ్గర తీసుకొచ్చాను, కానీ ప్యూరెస్ట్ లవ్ నీకు అక్కడ ఫామ్ అయింది. నీ హార్ట్ ఫిల్ అయింది ప్రేమతో. నీ హార్ట్ ఫిల్ అయిన తర్వాత నువ్వు ఈగోతో దీన్ని హర్ట్ చేసావు కదా, నెక్స్ట్ ఇంకా లవ్ రాదు. ఎన్ని రిలేషన్షిప్లో ఎండప్ మళ్ళీ ఈ కార్మిక్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి, ఎమోషనల్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఫస్ట్ బ్లాక్స్ ట్రామాటిక్ అయ్యిందో, ఆ ట్రామాటిక్ ఎందుకు అవుతుంది ఒక రిలేషన్షిప్? ఎక్కడో నువ్వు ప్రేమిస్తే కదా, నీ హార్ట్ ఫిల్అప్ అయితే కదా ట్రామాటిక్ అవ్వడం. నువ్వు 100% ఆ పర్సన్కి సరెండర్ చేసుకోకుండా ఆ పర్సన్ నీకు ఈగో చూపించారు కదా. సో దట్ పర్సన్ హ్యాస్ టు ఫేస్ ద ప్రాబ్లం. అంటే మేము ఇప్పుడు ఈ విశ్వాన్ని ఆస్క్, బిలీవ్, రిసీవ్ అనే ఈ ఫ్రేజింగ్ ఉంది కదా, ఇప్పుడు మన ఫీలింగ్స్ కానీ లేకపోతే మన విధానం, మన మైండ్ సెట్ ఈ విధంగా ఉంటే విశ్వం మనల్ని నిరాకరిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లవ్ విషయంలో మనం ఈగో చూపిస్తే లవ్ రాదు. అంటే ఇప్పుడు మనీ విషయంలో ఎవరు ఈగో చూపించారు కదా, మనీ వస్తే యాక్సెప్టెన్స్ గా ఉంటారు కదా. మనీ విషయంలోనే ఈగో చూపిస్తారు. ఎలా? అంతే, ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు. ఇంకోటి వీళ్ళ హెల్ప్ నాకు వద్దు. హెల్ప్ చేస్తున్నారంటే మనీ హెల్పే కదా. సంబడీ ఈజ్ హెల్పింగ్ యూ, మనీయే కదా అది ఫ్లో. సంబడీ ఈజ్ హెల్పింగ్ యూ త్రూ మనీ సోర్స్ నుంచి నీకు నేను వాళ్ళ హెల్ప్ నేను తీసుకోను, అది ఈగోనే కదా. ఓకే, ఇంకొకటి నేను తీసుకోను, నేను డబ్బు తీసుకోను. మంచితనంగా ఎవరైనా నీకు డబ్బులు ఇస్తుంటే నేను తీసుకోను, వద్దు నాకు వద్దు డబ్బులు, వద్దనకూడదు అంటారు. వద్దనకూడదు, ఇచ్చే థ్యాంక్ యూ, కృతజ్ఞత, ఆ కృతజ్ఞతతో డబ్బు తీసుకోండి. సో ఆస్క్ అనేది అది. అయితే ఈ బిలీవ్, రిసీవ్ వాటి పరిస్థితి ఏంటి? ఈ బిలీఫ్స్ అనేది చైల్డ్హుడ్ నుంచి ఉంటాయండి. చైల్డ్హుడ్లో నీకున్న బిలీఫ్స్ అన్నీ నార్మల్గా నా కోర్సెస్లో మనీ మేనిఫెస్టేషన్ కోర్స్ ఉంటుంది. దాంట్లో నీ బిలీఫ్స్ ఏంటి, అడ్వాన్స్ లెవెల్ మనీ DNA కోర్స్లో ఉంది. యాక్చువల్లీ నీ బిలీఫ్స్ ఏంటి, నీ స్ట్రాంగెస్ట్ చైల్డ్హుడ్ నుంచి నీ డీప్ రూటెడ్ బిలీఫ్స్ ఏంటి మనీ విషయంలో, దాని మీద మనీ గైడ్ చేస్తాము. సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్లో అయితే నీ యొక్క రిలేషన్షిప్ బిలీఫ్స్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి ఇవన్నీ తీసుకొచ్చావు, అవన్నీ క్లియర్ చేయడం అనమాట. ఆ లిమిటెడ్ బిలీఫ్స్ వల్ల నీ ఓపెన్ అవుట్లే ఆ ఏరియాలో, నీ హార్ట్ ఓపెన్ అవుట్లే. హార్ట్ చక్ర ఇస్ నాట్ ఓపెనింగ్. నీ హార్ట్ ఓపెన్ అయితే కదా నువ్వు వెన్ యూఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అన్నీ సక్సెసే జరుగుతాయి ఆ రోజంతా. అప్పుడప్పుడు చూడండి, ఒక రోజు అంతా అందరు మనకి ప్రేమగా హెల్ప్ చేస్తూ అన్నీ అయిపోతుంటాయి పని. అంటే ఈ రోజు బాగుంది ఏంటి, యూఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. యూ ఓపెన్ యువర్ హార్ట్ ఫర్ అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ అబెండెన్స్. అన్లిమిటెడ్గా నువ్వు అబెండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నావు. హార్ట్ చక్ర నువ్వు ఓపెన్ చేసిన రోజు. అంటే ఓపెన్ చేసిందని మనకేం తెలీదు, ఆటోమేటిక్ ఇట్ విల్ ఆపరేట్. మరి ఎలా తెలుసుకోవాలి మనకు? అది తెలుస్తుందంటే ఈ రోజు అంతా మంచి జరగడం, వైబ్రేషన్స్, నువ్వు హై వైబ్రేషన్స్లో ఉండడం, నువ్వు చికాకు పడకపోవడం, ఇరిటేట్ అవ్వడం. లోవర్ చక్ర నువ్వు లోవర్ ఎనర్జీస్లో ఉంటే నీకు తెలిసిపోతుంది. నువ్వు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి అందరూ తిట్టడం, బ్లేమ్ చేయడం, ఏదో ఒకటి అనడం, అక్కడే తెలిసిపోతుంది నేను లో వైబ్రేషన్స్లో ఉన్నాను. రిసీవింగ్ మోడ్లో ఉంటాం. ఇక్కడ హార్ట్ చక్ర వరకు మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇక్కడ ఉన్నప్పుడు యూ విల్ మేనిఫెస్ట్. థ్రోట్, థర్డ్ ఐ, సహస్రార, ఈ 3 చక్రాస్ ఏంటంటే నాన్ ఫిజికల్ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతాం. ఈ నాన్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్కి, ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్కి కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు ఏదైనా అడిగినప్పుడు నాన్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్కి నువ్వు కనెక్ట్ అయినప్పుడు నువ్వు ఏదైతే అడుగుతావో అది ఆటోమేటిక్గా నీ రియాలిటీలో ఉంటుంది, చాలా క్విక్గా ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీస్తో యు ఆర్ అట్రాక్టింగ్ సంథింగ్. సో ప్రతిదీ ఎనర్జీ రూపంలో నువ్వు చూసినప్పుడు నీకు వచ్చేస్తుంది. అంటే ఈ టెక్నిక్ని ఇంకొంచెం అర్థవంతంగా తెలుసుకోవడానికి కానీ ఎలా ప్రాక్టీస్ చేయించాలో అనేది ఎలా చెప్తారు, ఎక్కడైనా? అది యాక్చువల్లీ మనీ మేనిఫెస్టేషన్ సెషన్స్ ఉన్నాయండి, వెనస్డే అండ్ థర్స్డే. నెక్స్ట్ వెన్స్డే, థర్స్డే ఉంది. అది 2 days ప్రోగ్రామ్ అండి.
దాంట్లో నేను గైడ్ చేస్తాను. అసలు మనీని కావచ్చు, ఓవరాల్గా నీకు మనీ, రిలేషన్షిప్, ఏదైనా స్విచ్ వర్డ్స్ గైడ్ చేయడం కావచ్చు, అండ్ నీ యొక్క వైబ్రేషనల్ అలైన్మెంట్లో ఎలా ఉండాలి, ఒక విజువలైజేషన్ ఎలా చేయాలి, సబ్కాన్షియస్ని నువ్వు ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, అదంతా ఆ ప్రోగ్రాంలో నేను గైడ్ చేస్తాను. అలాగే ఆస్క్ బిలీవ్ రిసీవ్ దీని గురించి ఒక సంకల్ప, పవర్ ఆఫ్ థాట్, నీ థాట్ని నువ్వు థాట్కి పవర్ ఎలా ఇవ్వాలి, నీలోని పవర్ నువ్వు ఎలా పవర్ఫుల్ అవ్వాలన్నది ఆ కోర్స్లో ఉంది. సో ఆస్క్ బిలీవ్ రిసీవ్ దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ మ్యామ్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి ఎపిసోడ్స్ కావాలంటే వెంటనే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.